హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మారేసన్ తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. 2.5 hours ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. కామెడీ థ్రిల్లర్ జానరాల్ అయితే ఉంటుంది. మరి మూవీ చూశాక నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. మారేసా సెకండ్ హాఫ్ ఏంది ఇలా చేసావయ్యా? మూవీ నాకైతే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుండి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక 1 hour 15 minutes వరకు ఏం ప్రాబ్లం లేదు, ఏం బోరింగ్ లేదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సాగదీత. ఆ క్రైమ్ ఎలిమెంట్స్లోకి వెళ్ళినా సరే ఆ సీన్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. సపోర్టింగ్ రోల్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. థియేటర్లో అయితే రికమెండ్ చేసే మూవీ కాదు, కానీ ఓటీటీలో కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఒక రోడ్ ట్రిప్ జర్నీ. ఫస్ట్ హాఫ్ అలా కామెడీ సీన్స్తో చిన్న చిన్న ఎంగేజింగ్ ఎలిమెంట్స్తో ప్రయాణం బాగా స్టార్ట్ అయినా సరే సెకండ్ హాఫ్ ఈ ప్రయాణానికి చాలా ఇబ్బందులు, కొంచెం ట్రాక్ అయితే తప్పిందనమాట. ఫాహిద్ ఫజిల్ గారు ఒక దొంగ, వడివేలు గారికి ఏమో మతిమరుపు, అతనికి అల్జీమర్స్. వడివేలు గారి దగ్గర డబ్బు ఉండడంతో ఆ మనీని కొట్టడానికి ప్లాన్ చేస్తాడు. అక్కడి నుండి వీళ్ళిద్దరి జర్నీ ఎలా స్టార్ట్ అయిందనేది మూవీలో చూస్తారు. ఇది కామెడీ డ్రామా కాదు, కామెడీ థ్రిల్లర్. ఈ సినిమాకి ఇద్దరు హీరోలే. ముఖ్యంగా వడివేలు గారు మతిమరుపు మనిషిగా చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ అంటూ సపరేట్ ట్రాక్ అయితే ఏం లేదు, మాటల్లోనే ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. దొంగగా ఫాహిద్ ఫజిల్ గారు చేసే రోల్ బాగానే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే సత్యం సుందరం సినిమాలో సీన్స్లో అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి చాలా మంచి ట్విస్ట్ పెట్టారు. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అక్కడ నుండి ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కొన్ని సబ్ప్లాట్స్ అంత ఇంట్రెస్టింగ్ ఏముండవు. అప్పటి వరకు సరదాగా కామెడీతో వెళ్ళిపోయిన మూవీ కొంచెం సీరియస్గా, అండ్ ఈ మూవీకి 2.5 hours కూడా అవసరం లేదు. క్లైమాక్స్ అయితే ఓకే కానీ విలన్ క్యారెక్టర్ని కూడా సరైన డిజైన్ చేసుకోలేదు. అసలు ఇందులో విలన్ ఎవరో కూడా తెలియదు. అండ్ కోవే సర్ల గారిని పెట్టాలని పెట్టారు, బట్ ఆమె క్యారెక్టర్కి ఏ ఒక్క సపోర్టింగ్ రోల్కి కానీ ఇంపార్టెన్సే లేదు. ఒకవైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు కొన్ని హత్యల గురించి, అవి మాత్రం కూడా ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించవు. యువన్ శంకర్ రాజా గారి బీజిఎం అయితే బాగుంది, బట్ పాటలు మాత్రం స్కిప్ చేయాల్సిందే, అస్సలైతే వినలేం. సినిమాటోగ్రఫీ రోడ్ ట్రిప్ జర్నీలో తమిళనాడులో చాలా లొకేషన్స్ని, హైవేలు చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సినిమా అంతా కూడా ఫాయిద్ ఫజిల్ అండ్ వడివేలు గారు వీళ్ళిద్దరే మనకు గుర్తుంటారు. ఫస్ట్ హాఫ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి ప్లస్ అయితే సెకండ్ హాఫ్ అండ్ రొటీన్ స్టోరీ కావడం, ప్రెడిక్టబుల్ స్టోరీ కావడం, సపోర్టింగ్ రోల్ సరిగా లేకపోవడం, బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పాటలు కూడా బాగోలేకపోవడం ఈ మూవీకి అయితే మైనస్. మరి ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 3/5. ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేయండి వీలుంటే. మరి వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేయండి, కింద కొంచెం హైప్ కూడా ఇవ్వండి. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్తో పాటు హాలీవుడ్, ఇంటర్నేషనల్ వైజ్ వచ్చే తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఇస్తాం. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.